సోరియాసిస్ అనేటటువంటి చర్మ వ్యాధితో సఫర్ అవుతున్నటువంటి పర్సన్స్ ఈ మధ్య చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ సోరియాసిస్ కండిషన్‌ని ఎలా గుర్తించాలి? అది సోరియాసిస్ అని ఎలా తెలుస్తుంది? అనే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సోరియాసిస్ ఇది ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి. చర్మం పైన చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తా దానిపైన ఏంటంటే ఒక లేయర్స్ లాగా, స్కేల్స్ లాగా ఫార్మ్ అవ్వడం, దురద పెట్టడం, విపరీతంగా చేప పొలుసులాగా చర్మం నుంచి ఆ చర్మ కణాలన్నీ విపరీతంగా పెద్ద పెద్ద స్కేల్స్ లాగా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా ఎక్కువ శాతం మందికి తలలో స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే దీన్ని డాండ్రఫ్ అనుకుంటాం. అనుకోని ఇయర్స్ టుగెదర్ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనో, ఇంకోటనో వాడడం జరుగుతూ ఉంటుంది. బట్ దాంతో మీకు క్యూర్ కాదు. అంటే అదెప్పుడు తెలుస్తుందంటే కొన్నాళ్ళ తర్వాత పొట్టు శాతం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ స్కిన్ అనేది స్కాల్ప్ స్కిన్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే విపరీతంగా పొట్టు రావడం. సో ప్రతిరోజు కూడా పొట్టు అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా నెక్స్ట్ ఏమవుతుందంటే అది స్కిన్ పైకి కూడాను అది ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. స్కిన్ పైకి వచ్చేటప్పుడు మనకేంటంటే చెవి వెనక భాగం గానీ, మెడ దగ్గర గానీ, ఫేస్ పైన గానీ, చేతులకు ఎల్బోస్ దగ్గర గానీ, నీస్ దగ్గర గానీ, బ్యాక్ సైడ్ గానీ, అబ్డామిన్ పైన గానీ, చెస్ట్ పైన ఇలా ఎక్కడైనా కూడా స్కిన్ మొత్తం కూడా సోరియాటిక్ ప్యాచెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎందుకు సార్ ఇంత దీనిగా పెరుగుతుంది? అసలు దీని రూట్ కాజ్ ఏంటి? సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన ఓన్ సెల్స్‌నే డ్యామేజ్ చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే అంత అన్‌కంట్రోల్డ్ స్టేజ్‌లోకి, అబ్నార్మల్ స్టేజ్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనికి గల కారణాలేంటి? 1 జెనెటికల్ టెండెన్సీస్, 2 మన యొక్క లైఫ్ స్టైల్‌లో మనం తీసుకునేటటువంటి మానసిక ఒత్తిడులు, అలానే కొన్ని రకాల డిసీజెస్ గానీ, కొన్ని రకాల మెడిసిన్స్ గానీ. సో చిన్నప్పటి నుంచి కొన్ని రకాల డిసీజెస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళు, ముఖ్యంగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయినటువంటి వాళ్ళు లాంగ్ రన్‌లో వాళ్ళు వాడే కొన్ని మెడిసిన్స్‌తో దానిని మనం సప్రెస్ చేస్తే గనక సోరియాసిస్ వచ్చే అవకాశాలు కొద్దిమందిలో చూస్తాం. అలానే మానసిక ఒత్తిడుల వల్ల కూడాను మనకి సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ మానసిక ఒత్తిడికి దీనికి ఏంటి సార్ కారణం? డెఫినిట్‌గా కారణం ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మన యొక్క మైండ్ అనేది మన కంట్రోల్‌లో లేనటువంటి సిట్యుయేషన్‌కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మన థాట్స్‌ని మనమే కంట్రోల్ చేసుకోలేము. చాలా విపరీతమైన గిల్ట్‌కి గురైన వాళ్ళుంటారు. ఒక విపరీతమైన భయానికి గురైన వాళ్ళుంటారు. విపరీతమైన బాధ కంటిన్యూయస్‌గా బాధకు గురైనటువంటి వాళ్ళుంటారు. ఇలాంటి పరిస్థితుల వల్ల కూడాను సోరియాసిస్ వచ్చే అవకాశాలుంటాయి. సో ఈ కారణాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని హోమియోపతి వైద్యం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషిలో రూట్ కాజ్ అనేది డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో ఒకరికి బాధ కారణం అవ్వచ్చు, ఒకరికి భయం కారణం అవ్వచ్చు, ఒకరికి ఇంకొకటి వేరే కారణాలు ఉండొచ్చు. సో ఇలా మన బాడీ యొక్క తత్వాన్ని బట్టి పూర్తిగా హోమియోపతి వైద్యాన్ని సరైనటువంటి విధానంలో ఇవ్వగలిగితే గనక డెఫినిట్‌గా సోరియాసిస్ అనేటటువంటి దీర్ఘకాలిక సమస్య నుంచి కూడా మనం బయటపడడం జరుగుతుంది. దీని గురించి ఎక్కువగా భయపడి ఇది తగ్గదు అనేటటువంటి పరిస్థితుల్లోకి ఎవ్వరూ అనుమానం పడాల్సిన అవసరం లేదు. హోమియోపతి వైద్యం ద్వారా దీన్ని పూర్తిగా మనం నయం చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి, ఒక్కొక్కరి లైఫ్ స్టైల్‌ని బట్టి వాళ్ళకి ఆ టైం అనేది మాత్రం వేరీ అవుతుంది. సో దీనికి పెద్దగా డైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి విపరీతంగా చేయాల్సిన అవసరం కూడా లేకుండా మన ఇమ్యూనిటీని మనం కాపాడుకోగలిగితే గనక ఖచ్చితంగా హోమియోపతి వైద్యం ద్వారా సోరియాసిస్ అనేటటువంటి చాలా మొండి వ్యాధిని కూడా మనం నయం చేసుకోవచ్చు. ఎందుకు మొండి వ్యాధి అన్నామంటే ఇందులో ఏంటంటే రిపిటేషన్స్ ఉంటాయి బాగా. మెడిసిన్స్ ఇస్తాం. కొన్ని నెలల్లో తగ్గిపోతుంది కొద్దిమందికి. తర్వాత అగైన్ అది రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఏదైనా సీజనల్‌గా ఉండేటటువంటి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, అగైన్ మానసిక ఒత్తిడుల వల్ల కావచ్చు, కొన్ని రకాల అన్నెసెసరీ మెడికేషన్స్ వాడడం వల్ల కావచ్చు. ఇలా మనకి అది రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి మన ఇమ్యూనిటీని మనం బలంగా చేసుకోగలిగితే గనక, రెసిస్టెన్స్ బిల్డ్ చేసుకుంటే గనక, ఈ రిపిటేషన్స్‌ని కూడా మనం హోమియోపతి మందుల ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే రిపిటేషన్స్ పూర్తిగా కంట్రోల్ అయినాయో సోరియాటిక్ కండిషన్ మన బాడీ నుంచి పూర్తిగా నార్మల్ అయిపోయిందని గుర్తించవచ్చు. సో హోమియోపతి వైద్యం అనేది సోరియాటిక్ కండిషన్స్, సోరియాసిస్ వల్ల డెవలప్ అయ్యే సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్స్ ఇలాంటి వాటికి అన్నిటికి కూడాను చాలా మంచి పరిష్కార మార్గంగా ఉంది. సో మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సోరియాసిస్‌తో బాధపడుతుంటే గనక డాక్టర్ గారి హోమియోపతి క్లినిక్స్‌కి వెళ్ళి ఒకసారి మీరు డాక్టర్ గారిని